మొదటిగా మన మధ్యలో మరి మంగళగిరి నుంచి దైవజనులు సూర్యచంద్రరావు గారు ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరం కూడా తప్ప ఉంచుతాం, కళ్ళు మూసుకొని చూపిద్దాం. ప్రారంభ ప్రార్థన. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతమైన స్థలంలో నివసిస్తున్న మా పరలోకమైన తండ్రి, స్తోత్రులు తండ్రి, స్తుతులు ప్రభువా, స్తుతులు నాయన. నీ కుమారుడిగా నా తండ్రి, నాయన ప్రవర్ధన వర్మగాని మీరు ఏర్పాటు చేసుకుని జూమ్ మీటింగ్ లో మా ప్రభు నా తండ్రి అంశాల ప్రకారంగా నీ వాక్యాన్ని బోధించడానికి కృపదయ చేసిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ జూమ్ మీటింగ్ లో మా ప్రభు ఎవరైతే హాజరై మా ప్రభు నీ వాక్యాన్ని వింటున్నారో నైనా ప్రభు వారికి నైనా తండ్రి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్న వినుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నీ లేఖనాలు నాయన ప్రభు ఎత్తి చూపించి మా తండ్రి దేవ నాన్న దేవుడు కోరిన ఫలాలు అనే మా ప్రభు అంశం మీద నా తండ్రి మరి కోరుకునే ఫలాలు ఏమిటి అనే అంశం మీద నాయన ప్రభు బోధించబోతుండగా మా తండ్రి దేవ మా ప్రభు జ్ఞానం దయచేయండి. నీ ఆత్మచేత నైనా ప్రభు ప్రార్థన వర్మగాన్ని అభిషేకించి నైనా ప్రభు నీ లేఖనాన్ని నైనా చక్కగా నైనా చెప్పుటకు నైనా ప్రభు వివరించుటకు నైనా ప్రభు సహాయం చేయండి, జ్ఞానం దయచేయని ప్రార్థిస్తున్నాం. మరి ఈ జూమ్ మీటింగ్ లో ఎవరైతే హాజరవుతున్నారో వారు ఈ వాక్యాన్ని విని మా ప్రభు అటు నైనా ప్రభు ఫలించి అభివృద్ధి పొందాలని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రార్థనగాని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. జూమ్ లో ఉంటున్న ప్రతి కుమారుడిని నా తండ్రి ఆశీర్వదించిన కుమార్తెలు ఎవరైనా హాజరవుతున్నప్పుడు నైనా వారిని కూడా నీ దీవులతో నింపమని జరుగుతున్న యొక్క మీటింగ్ లో నైనా ప్రభు మీరే నాయన ప్రార్థనాత్మగాన్ని మీరు చక్కగా వాడుకోమని మనం చూసుకుంటూ నీ ఆత్మచేత అభిషేకించి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం అండి. మరి రెండవ రోజు నవంబర్ నెల అందరం కూడా ఈ రీతిగా జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకోవడానికి 10 నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయంగా మనం బలపడటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వచ్చినటువంటి రోజు మరి జరిగినటువంటి జూమ్ మీటింగ్ కి వల్ల అది ఫస్ట్ టైం అవటం వల్ల మరి జాయిన్ అవ్వలేకపోయినటువంటి వారు ఆ యొక్క వాక్యాన్ని నిన్న జరిగినటువంటి వాక్యాన్ని మీటింగ్ ని మీరు చూడవచ్చు. యూట్యూబ్ ఛానల్లో ప్రవర్ధన్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో నిన్న జరిగినటువంటి జూమ్ మీటింగ్ ని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. చూడండి. సమయంలో మధ్యలో దైవజనురాలు సునేత్ర భార్య పాస్టర్ గారు ఒక మంచి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అందరూ కూడా చక్కగా మరి పాట విని చూస్తుందిగా ప్రభు కోరుతూ ఉన్నాం. శ్రేష్టమైన స్తుతి కీర్తనలు పాడుచు నీ సన్నిధిలో నేను నిరతం నీ మాటలను ధ్యానించుచు నీ శ్రేష్టమైన స్తుతి కీర్తనలు పాడుచు నీ సన్నిధిలో నిరతం నీ మాటలను ధ్యానించుచు దినదినము నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుచు ఇక నా బ్రతుకు దినములన్నీ నీ సాక్షిగా ఉండునయా నీకే ఆరాధన నీకే స్తోత్రార్పణ నీకే హృదయార్పణ నీకే మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. వాక్యము కొరకు
మరి అనురాధ సిస్టర్ గారు, ఇప్పుడు పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరుతో అన్నారు. పాస్టర్ గారు పరిశుద్ధుడా పరమదాశ్రమ ప్రియపరులకు తండ్రి, ఈ దినము కొరకు ఈ రోజు కొరకై మీకు వందనాలు ప్రభా. మేమేమైనా ప్రభా అది మీ కృపలో నొప్పుకుంటున్నాము తండ్రి. స్తోత్రం ప్రభా. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, మరి ఇప్పుడు దైవజనులు వాక్యం చెప్పుచుండగా ప్రభా, మరి దైవజనుని మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా, సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా, మరి మంచి సందేశాన్ని మాకు అనుగ్రహించమని ప్రభా, మరి నైనా మరి హృదయాలని హత్తుకునే విధంగా ప్రభా, మరి హృదయాలను ఆకర్షించే విధంగా ప్రభా, నీ వైపు ప్రభా మరి మలుపు తిప్పే విధంగా ప్రభా, మరి వాక్యాన్ని అందించడానికి మరి దైవజనులకి సహాయం చేయమని ప్రభా, మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభా, ఈ జూమ్ లో నాయన ఉన్న ప్రతి ఒక్కొక్కరిని ప్రభా మరి జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఒక్కొక్కరిని ఉద్దేశించి ప్రభా మీరు దర్శించమని ప్రభా, మరి నాయన ఒక్కొక్కరి హృదయాలను మీరు తట్టుమని ప్రభా, వాక్యం ద్వారా మా ఒక్కరితో అందరితో మాట్లాడమని నాయన సిల్వ చాటున మరుగుపరుచుకొని దైవజనుల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, కావలసిన సందేశాన్ని మాకు అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. చూడండి, ఈ యొక్క యెర్మయా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనములో శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వల్లని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి అని చెప్పని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. మన జీవితంలో దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపం వలె, మన త్రోవకు వెలుగు వలె, మన బాధల్లో నెమ్మది కలిగించేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ యొక్క వాక్యములో మనం చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు, మరి కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నేను నాటి తిని అంటున్నాడు. అంటే ఒక విత్తనాన్ని దేవుడు నాటాడు. ఏమిటి ఆ విత్తనము అంటే ద్రాక్ష చెట్టు ఫలించేటువంటి విత్తనం, ద్రాక్ష పండించేటువంటి విత్తనం. ఆ విత్తనము కూడా ఎలాంటిదంటే ఏ గ్రేడ్ అంటే ఫస్ట్ క్లాస్ అయినటువంటి విత్తనాన్ని, మంచి విలువతో కూడినటువంటి విత్తనాన్ని, ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా మంచిగా ఉండేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి విత్తనాన్ని దేవుడు అంటున్నాడు నేను నాటాను అంటున్నాడు. మరి ఆ యొక్క విత్తనము అంటే ఏమిటి అని మనం చూస్తే లూకాసు సువార్త 8వ అధ్యాయం 11వ వచనములు అంటున్నాడు, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము అని చెప్తాము. అయితే దేవుని యొక్క వాక్యం అంటే ఏమిటి అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు అంటున్నాడు, మరియు పరలోకము తెరవబడి ఉండట చూచుకుని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యం అనే నామాన్ని యేసు ప్రభు వారికి పెట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుడు శ్రేష్టమైనటువంటి విత్తనాన్ని మనిషి హృదయంలో దేవుడు నాటుతూ ఉన్నాడు. మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఆ విత్తనము వలన మంచి ఫలాలు ఫలించకుండా పారు ద్రాక్షాలుగా ఫలిస్తూ ఉన్నాయి. ఇది
కలిగినటువంటి వాక్యం చెప్తున్నటువంటి మాటలు. అయితే ఎవరు ఆ విత్తనము అంటే ఆ విత్తనమే వాక్యము అని చెప్పని మనం తెలుసుకున్నాం. ఈ వాక్యము ఎవరు అని చెప్పని మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, ఆ ఆ వాక్యము వాక్యము శరీరధారి అయి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి. అలాగే గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకున్నాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. సంతానము క్రీస్తు. క్రీస్తు ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కొనుగొంటిమి. ఇక్కడ ఆ వాక్యము ఎవరు అంటే యేసు ప్రభు. ఇప్పుడు విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అంటే ఆయన యేసు ప్రభు వారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఈ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అంటే చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఈ వాక్యము ఎందుకు వచ్చిందండి భూమిలోకి? ఈ వాక్యం ఎందుకు భూమి మీదకి వచ్చిందంటే ఈ వాక్యము అనగా యేసు ప్రభు వారు ఈ విత్తనము వాక్యముగా మారి ఆ వాక్యమే యేసు ప్రభు అయి ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ లోకం అనేటువంటిది కుమారుని ద్వారా రక్షణ పొందాలని దేవుడు యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు తప్ప తీర్పు తీర్చుటకు యేసు ప్రభు వారిని పంపించలేదు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనను. మన ప్రాణాన్ని త్యాగం చేయటానికి, శిలువ మరణం చెందటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అని చెప్పని స్పష్టంగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకెందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అంటే లూకాసు సువార్త 4వ అధ్యాయం 43వ వచనం అంటున్నాడు, ఆయన నేను ఇతర పట్టణములను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తము నేను పంపబడుతునని వారితో చెప్పెను. అంటున్నాడు, నేను ఇతర పట్టణముల్లోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఆ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే మొదటిగా పాపులను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. రెండవది తీర్పు తీర్చుటకు కాదు కానీ రక్షణ మార్గం చూపించడానికి వచ్చారు. మూడవది దేనికి వచ్చారు అంటే సేవ చేయించుకోవడానికి దేవుడి భూమి మీదకి రాలేదు కానీ ప్రాణము పెట్టడానికి, మరణము చెందటానికి, మన పాపములు మూసుకొని ఆయన వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన మృతి చెందటానికి ఈ లోకానికి వచ్చాడు. మరి నాలుగవదిగా మనం చూస్తే ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటన చేయటానికి వచ్చాను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఏ రాజ్య సువార్తను ప్రకటన చేస్తా ఉన్నారు? ఏ రాజ్య సువార్త ప్రకటన చేయటానికి ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారు అంటే యోహాను సువార్త 18వ అధ్యాయము
36వ వచనములు అంటున్నాడు, యేసు నా నా రాజ్యము రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు నేను. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు సేవ చేయించుకోవడానికి రాలేదు. యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఈ లోకములో పాపములో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు. వారిని రక్షించినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యములో మీరు కూడా ఉండులాగన అక్కడ నివాసములు ఉన్నాయి, ఆ నివాసములు నేను సిద్ధపరిచి మరలా వచ్చి మీరు కూడా నాతో ఉండులాగన ఆ రాజ్యానికి నేను తీసుకొని వెళ్తాను. ఆ రాజ్యమే పర సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యము ఇహలోక రాజ్యము కాదు, ఇహ సంబంధమైన రాజ్యము కాదు. ఆ రాజ్యము లోక సంబంధమైనది. అలాగే చూస్తే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన ఏమని చెప్పాడంటే, ఇంకొక మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమని ఆయన బోధనలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం అంటున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చూడండి, క్షయమైన ఆహారం. ఈ రోజు మనం వండుకున్నటువంటి ఆహారము మరి పగలు వండుకుంటే రాత్రికి అది పనికిరాం. రాత్రి వండుకుంటే తెల్లారిపాటికి అది సర్దిపడిపోతుంది, మనం తినలేం. అలాంటి ఆహారం కొరకు కాదు, కానీ నిత్య జీవాన్ని కలగజేసేటువంటి ఆహారం కొరకు మీరు ప్రయాసపడుడి అని చెప్తున్నాం. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. దేవుడే పునరుద్ధానము, మరి దేవుడే జీవమునై ఉన్నాడు అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో నుండదు. దేవుడు ఏదైతే ఆ యొక్క నిత్య రాజ్యము గురించి, ఎటర్నల్ లైఫ్ గురించి, ఎల్లప్పుడూ జీవించేటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడో, ఆ రాజ్యంలోనికి మనము చేరాలి అంటే మనము ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు, తలంపులను జరిగించేటువంటి వారముగా మనం ఉండాలి. ఇది చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే, ఈ లోకంలో స్థిరపడాలని ప్రయాసపడతాము. ఈ లోకంలో నివాసాల కొరకు, ఈ లోకంలో బంగారు వెండి వాటి కొరకు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు, ఈ లోకంలో అనేక ధనములు సంపాదించుకున్నట్టు కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటాం. ఇది ఎవరి గురించో నేను చెప్పడం లేదు, కానీ ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడ్డారో వారు నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి మనసు కలిగినప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే, ఈ లోకానుసారమైనటువంటి జీవితములోనే వారు ఉంటున్నారు. ఈ లోకానుసారమైనటువంటి స్థితిలోనే వారు ఉంటున్నారు. మరి వారు దేవుని ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, మరి దేవుని యొక్క వాక్యం వింటున్నారు, నామకార్థ క్రైస్తవులు వలె ఉంటున్నారు. కానీ వారి యొక్క హృదయంలో ఏముందంటే, నిత్య రాజ్యానికి వెళ్ళేటువంటి క్వాలిటీస్ ఏమీ లేదు. తర్వాత వాళ్ళు దేని కోసం కష్టపడుతున్నారంట? క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడుతున్నారు, కానీ అక్షయమైనటువంటి మరి సజీవమైనటువంటి దేవుని ఆహారం కొరకు కష్టపడటం లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడండి. దేవుడు మనకు మలే ఆషామాషిగా ఉండేటువంటి దేవుడు కాదు.
మనకులాగా మాటలు మార్చేటువంటి దేవుడు కాదు. మనకులాగా మనసును మార్చేటువంటి దేవుడు కాదు. చూడండి, నేను నిన్నటి దినాన్ని చెప్పాను, దేవుని భక్తులందరూ శ్రమలు పొందారు, శ్రమలు పొందారు, శ్రమలు పొందారు, శ్రమలు పొందారు. ఎవరు కూడా సుఖపడినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడ్డారు, ప్రతి ఒక్కరు కూడా శ్రమ పొందారు. కారణం ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు, ఈ లోకము, ఈ లోక రాజ్యము నాది కాదు. ఈ లోకంలో నిన్ను సంతోష పెట్టాలంటే, ఈ లోకంలో నీకు ఆనందాన్ని ఇవ్వాలంటే, ఈ లోకంలో నీకు ధనఘనతలు ఇవ్వాలంటే, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు నీకు ఇవ్వాలంటే, ఈ లోకంలో ఆస్తిపాస్తులు నీకు ఇవ్వాలంటే, ఈ లోకంలో నీకు వెండి బంగారములు ఇవ్వాలంటే, ఈ లోకంలో నీకు సమస్తమును ఇవ్వాలి అంటే, అది దేవుని దగ్గర ముద్రింపబడినవి కాదు. అవి ఈ లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైన ఘనతలు నీకు కావాలి అంటే, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు నీకు కావాలి అంటే, ఈ లోకములో ధన ఘనతలు నీకు కావాలి అంటే, అది అపవాది సంబంధులకే వస్తాయి తప్ప దేవుని సంబంధులకి ఈ లోకములో ఎటువంటి గుర్తింపు ఉండదు, ఎటువంటి పేరు ఉండదు, ఎటువంటి గొప్ప ఉండదు. నీవు అవమానించబడతావు, నిందించబడతావు, హేళన చేయబడతావు, నిన్ను వెక్కిరిస్తారు, నిన్ను త్రోసివేస్తారు, ఎవరు కూడా నిన్ను చేర్చుకోరు, నీ బంధుమిత్రులందరూ కూడా నిన్ను దూరం పెడతారు. నీవు అనుకుంటావు, దేవుడి ప్రణాళికలో నేను లేను కాము, దేవుడి ప్రణాళికలో నేను లేనేమో, దేవుడు నాకు ఇష్టమైన దేవుడు నన్ను ఇష్టపడటం లేదేమో, అందుకే నన్ను అవమానిస్తున్నారేమో, అందుకే నన్ను దూషిస్తున్నారేమో, అందుకే అందరు నన్ను ద్వేషిస్తున్నారేమో, అందుకే నా పరిచర్య అభివృద్ధిలోకి రాలేదేమో, అందుకే నన్ను ఎవరు కూడా స్వీకరించట్లేదేమో అని అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతున్న ప్రియులారా, ఈ లోక సంబంధమైన రాజ్యము యేసు ప్రభు వారిది కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నీకు ఘనత కావాలి అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరకు రానవసరం లేదు. ఈ లోకంలో పేరు కావాలి అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరకు రానవసరం లేదు. ఈ లోకంలో బంగారము, వెండి, వజ్రాలు, ఈ లోకంలో అందరిలాగా ఘనత నీకు రావాలి అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరకు అవసరం లేదు. నువ్వు ఈ లోకములోనే లోకస్తుడుగా నువ్వు జీవిస్తే నీకు అవన్నీ దొరుకుతాయి. ఎందుకంటే అవన్నీ కూడా భూ సంబంధమైన రాజ్యము. ఆ భూ సంబంధమైన రాజ్యము అపవాది రాజ్యము. అది అపవాదికి అప్పగించబడినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ అపవాది యేసు ప్రభువుని అంటూ ఉన్నాడు, నీవు నా కాళ్ళకు మొక్కితే ఇదిగో ఇదంతా కూడా నీకే ఇచ్చేస్తాను, ఇది నాకు ఇవ్వబడిందని చెప్పని ఆ యొక్క సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఎత్తైన కొండ మీద తీసుకువెళ్ళి ఆయన్నే శోధిస్తా ఉన్నాడు, ఏమని, నీవు నాకు మొక్కు, ఇది నాకు ఇవ్వబడింది, నేను నీకు ఇస్తాను. దేవుడు నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వట్లేదు, దేవుడు నువ్వు అడిగినవన్నీ నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే అవి కారణం ఏంటంటే నువ్వు లోక సంబంధమైనవి అడుగుతున్నావు కనుక అవి దేవుడు నీకు ఇవ్వలేడు. ఎందుకనంటే అది ఈ లోకము, ఆ దేవునికి, దేవుని రాజ్యానికి సంబంధము లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు నేనే చదువుతాను. అందరు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఎవడైనా రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. దేవుని యొక్క రాజ్యమును గురించి, ఆ యొక్క సువార్త గురించి ప్రకటించబడినప్పుడు ఆ వాక్యము విని ఆ వాక్యమును గ్రహింపక ఏముందిలే అని చెప్పని లైట్ తీసుకునేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, హృదయంలో విత్తనాన్ని విత్తినను ఆ హృదయం ఎలా ఉందంట, త్రోవ పక్కన విత్తబడిన వాడు వాడే. త్రోవ పక్కన పడిపోతుంది, ఆ విత్తనం వేస్ట్ అయిపోతుంది, ఆ వాక్యం వ్యర్థమైపోతా ఉంది. అలాగే రాతి నెలన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముగా దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలిచిన గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలిగినప్పుడు అతను అభ్యంతరపడును. కొంతమంది ఉంటారు, వాక్యం చెప్పంగానే వింటారు, వాక్యం చెప్పంగానే వారికి నచ్చుతుంది, కానీ చిన్న శ్రమ కలిగినప్పుడు, దేవుని నిమిత్తం చిన్న
ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు వారేం చేస్తారంటే అభ్యంతరం చెందుతారు. అనవసరంగా వచ్చాము, అనవసరంగా దేవుని నమ్ముకున్నాం, మనం మామూలుగా ఉన్నా పోయి ఉండేది, అనవసరం చూడు ఈ ఇబ్బందులు ఏంటి, ఈ శ్రమలు ఏంటి, వాళ్ళని చూడండి వాళ్ళని సంతోషంగా ఉన్నారు, వీళ్ళని చూడండి వీళ్ళని సంతోషంగా ఉన్నారు, నా ఒక్కడికే ఏంటి కష్టాలని చెప్పని అనుకొని వారు ఫలించలేకపోతా ఉన్నారు. అయితే అతనిలో వేరు లేనందువలన అతను కొంతకాలమే నిలుస్తాడంట అలాంటి వ్యక్తి. తర్వాత ఏమవుతాడంటే అతను ఎండిపోతాడు. వాక్యమును అతను ఏం చేస్తాడంటే వాక్యము కొరకు నిలబడలేడు. తర్వాత ముండ్ల పొదలలో వెత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐకహ్య విచారము, ధనమోహము ఆయన వాక్యం అణిచివేయను గనక వాడు నిష్ఫలుడకును. ఏం చేస్తాడంటే మరొక వ్యక్తి ముండ పొదలలో విత్తబడినటువంటి విత్తనము పోలినటువంటి హృదయం కలిగిన వాడు, ఐకహ్య విచారము, ధనము, అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే, నాకు ధనం సంపాదించాలి, నేను ఆస్తి సంపాదించాలి, గొప్పగా నేను బ్రతకాలి అనేటువంటి ఐకహ్య విచారంతో ఉంటాడు. అతను కూడా వేస్తే, అతను కూడా ఫలించలేడు. కానీ ఎవరు ఫలిస్తారు అంటే మంచి నేలన విత్తబడిన వాడు, వాక్యము గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అని చెప్పని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. పర సంబంధమైనటువంటివి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోక సంబంధమైనవి ఈ లోకస్తులకే. అందుకనే దేవుడు ఈ మాట అంటున్నాడు. ఆఖరికి మాట చదివి నేను ముగిస్తాను. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలి? మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం తెలుసుకొని ఆయన బోధన ఏం చేశాడు, ఆ బోధన విని వాటి ప్రకారము నడుచుకొని మనం గురి ఎంతకు పరిగెత్తాలని, దేవుని రాజ్యం చేరాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. అందుకనే దేవుడు అంటున్నాడు, మంచి ద్రాక్షవల్లిగా ఉండాలని శ్రేష్టమైనటువంటి విత్తనాన్ని నేను విత్తాను, కానీ మీరు కారు ద్రాక్షలుగా ఉన్నారు, మీరు భ్రష్టులుగా ఉన్నారు, మీరు భ్రష్టు సంతానముగా ఉన్నారు. ఇలా ఉండటం వలన దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు. ఆ బోర ఊదినప్పుడు ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళ్ళారు. ప్రియులారా, ఆ బుద్ధి లేనటువంటి కన్యకలు వారి దివిచీలు వెలగలేదు, వారి ఆత్మలు వెలిగించబడలేదు, వారిలో వాక్యం లేదు, వారిలో లోక సంబంధమైనటువంటి ఆచారం ఉంది కానీ ఆత్మీయత లేదు. కాబట్టి ఆత్మీయత లేనటువంటి వారు విడవబడ్డారు. ఆత్మీయంగా వాక్యం విన్నవారు, రాజ్యస్వార్తను విన్నవారు, రాజ్యస్వార్తను హృదయంలో చేర్చుకున్నవారు దేవుని రాజ్యానికి చేరాలని మనం ఈ విషయముగా తెలుసుకొని దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింప చేయును గాక. అందరం చెప్తామండి ఆమె. ఈ జూమ్ మీటింగ్ లో నాయన ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి నాయన పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో తండ్రి బహు బలముగా మీరు నాయన మీ వాక్యముతో నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, అలంకరించండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి అని ప్రభువా మీరు సెలవిస్తున్నారు. ఎవరైతే లోక ఆశలకు బానిసలు అవుతారో వారిలో మీ ప్రేమ ఉండదని ప్రభువా మీరు సెలవిస్తా ఉన్నావు తండ్రి. అయ్యా, మరి మేము ఈ లోకంలో జీవిస్తున్నాం గనక ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఈ లోకంలో మేము కూడా నాయన చక్కగా సుఖముగా సంతోషముగా జీవించాలని అయా రకరకాలైనటువంటి ఆలోచనలు, ఐక్య విచారములు, ఇదిగో ధనాపేక్ష, ఇదిగో తండ్రి సమస్తమును నాయన మేము కలిగి ఉన్నాం నాయన. ఇలా మేము కలిగి ఉండటం అది నీ యొక్క చిత్తము కాదు ప్రభువా, అది నీ ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇది నీ రాజ్యం కాదని నీ వాక్యము ద్వారా మీరు సెలవిస్తున్నారు. ఇదిగో ప్రభువా, పర సంబంధమైనటువంటి నీ రాజ్యములో పరలోకంలో ప్రభువా అయా నీతో కూడా మేము ఒక దినాన ఇదిగో ఉండలాగనా ఇకనైనా సరే మా ఆలోచనలు మార్చుకోవడానికి, మా తలంపులు మార్చుకోవడానికి, మా ఉద్దేశాలు మార్చుకోవడానికి ఇదిగో తండ్రి ఈ లోకమును మేము ప్రేమింపక నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తులుగా ప్రభువా నాయన
మేము జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మీ కొరకు జీవించేటువంటి ఆ యొక్క స్థితిని మాకు దయచేయండి. వాక్యానుసారమైనటువంటి జీవితం ప్రభువా, నువ్వెంతో నాయన, ఇదిగో నాయన, మరి మమ్మల్ని క్రయధనము చెల్లించి నువ్వు నీ సొత్తుగా మలుచుకున్నావు. మీరు మీ సొత్తు కాదు, మీరు మా సొత్తు అని ప్రభువా మీరు సెలవిస్తున్నారు కనుక అయా, మీ సొత్తుగా మీ బిడ్డలుగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని మేము వెంబడించే భాగ్యం మీరు మాకు దయచేయమని, ఇలాగే నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ఈ నవంబర్ నెలంతా కూడా మేము జరిపించుకోవడానికి ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి మాకు సమయాన్ని మీరు అనుగ్రహించండి. అలాగే ఈ యొక్క పిలువబడిన వాళ్ళు అనేకులు కానీ కొందరే వచ్చామన్నట్టుగా ఇదిగో అనేకులకు మేము తెలియపరిచాం. కానీ ఆయన కొద్దిరే నాయన ఈ రోజు జూమ్ లో నిన్న అయా జాయిన్ అవటానికి ఇదిగో తండ్రి అవకాశము కలిగింది తండ్రి. మరి ఇంకెవరైతే ప్రభావ మరి మేము ఆహ్వానించాము ఇదిగో తండ్రి వారి మనసులు మారి ఇదిగో తండ్రి వారు కూడా ఒక దినము ఈ జూమ్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అయా వారికి ఆ యొక్క ఆలోచన దయచేయమని, మనసు దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభువా. అలాగే ఇంకొక కొద్ది రోజులు ప్రభువా మేము చక్కగా దేవుని యొక్క వాక్యం విని ఇదిగో నీరు కట్టి ఫలించే భాగ్యం మీరు మాకు దయచేయమని, ఎవరైతే జూమ్ లోకి వచ్చి వాక్యం విని బలపరచబడుతున్నారో వారి కుటుంబ అవసరాలన్నీ మీరు తీర్చి పొందమని యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సూర్యచంద్రరావు గారు మాస్టర్ గారు మంగళగిరి నుంచి వారు జూమ్ లో జాయిన్ అయ్యారు. వారు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసమును ప్రవర్తమ గారి కుటుంబ సభ్యులకిను మరి జూమ్ లో వింటున్న మరి నీ బిడ్డలకిను ప్రతి ఒక్కరికి మేము తోడేయండి నడిపించును గాక. ఆమేన్.